హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నేను మోస్ట్లీ ఫ్యాషన్ కాంటెంట్ చేస్తాను అండ్ అప్పుడప్పుడు ఇలా వ్లాగింగ్ చేస్తూ ఉంటాను. ఇలా మీకు నా కాంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ వెల్కమ్ టు టెల్స్ ఆఫ్ అషు. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే క్రియేటర్స్ వెర్షన్లో డే ఇన్ మై లైఫ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే నేను వీడియోస్ ఎలా షూట్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకుంటాను, లైటింగ్, ట్రైపాడ్, ఇదంతా స్ట్రగుల్ అంతా ఎలా ఉంటుందో నేను మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ ఈరోజు నేను 5 బ్రాండ్ కొలాబ్ షూట్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. ఎప్పుడు ఇన్ని కొలాబ్ షూట్స్ ఒకే రోజు పెట్టుకోను, ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటాను. బట్ ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళి రావడం వల్ల నాకు కుదరలేదు. సో అన్ని డెడ్ లైన్స్ వచ్చేసాయి. సో ఒకటే రోజు 5 చేయాలి, తప్పదు ఇంకా. సో నేను మోస్ట్లీ ముందు రోజే అన్నీ రాసి పెట్టుకుంటాను, ఏం చేయాలి ఏంటి నెక్స్ట్ డేకి అని చెప్పేసి. నాకు ఇది చాలా 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 హెల్ప్ అవుతుంది. లైక్ డే అనేది చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. మీరు ఇలా రాసి పెట్టుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది అసలు ఏం చేయాలి ఈరోజు ఏంటి అని. పొద్దున్నే లేచి అన్నీ ప్లాన్ చేసుకోవాలంటే చాలా కన్ఫ్యూజింగ్గా అసలు ఏమీ గుర్తురాదు. సో నైట్ పడుకునే ముందు ఒక 10 minutes టైం తీసుకొని మీ డేని షెడ్యూల్ చేసుకుంటే చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఈ రొటీన్ని యాడ్ చేసుకోవడం ట్రై చేయండి. అండ్ అది అవ్వకపోతే ఒకటే రోజులో డిసప్పాయింట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే నుంచి అలా చేయకుండా ఉంటే పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఏది ఒక్క రోజులో అయిపోదు కదా, కొంచెం టైం పడుతుంది. సో మనం అనుకున్నలా ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. బట్ స్టార్ట్ చేస్తే ఇది ఎంత హెల్ప్ అవుతుందో మీకే అర్థమవుతుంది. లైక్ ఇది ఏ విషయంలో అయినా సరే, మీరు వర్కింగ్ అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, లైక్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది. సో ఇంకా మాట్లాడుకోవడం అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంకా నేను ఫ్రెష్ అయిపోతాను. అండ్ ఈరోజు నేను లిక్విడ్ డైట్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ లిక్విడ్సే తీసుకుందామని, అది కూడా ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇంక్లూడ్ చేయాలని అనుకోవట్లేదు. నేను వీక్లీ వన్స్ అయినా ప్రతిసారి ఇలా చేయాలని అనుకుంటాను. బట్ నాకు రెగ్యులర్గా మీల్స్ స్కిప్ చేసే అలవాటు అస్సలు లేదు. సో నేను రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినాల్సిందే. సో ఇది నాకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు. ఇంకా దాని తర్వాత రూమ్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసేసుకుంటున్నాను. ఇదే అనమాట నా బ్యాక్గ్రౌండ్. మీరు రెగ్యులర్గా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, అండ్ చెక్ చేసుకుంటున్నాను అంతా ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ నేను యూజ్ చేసే లైట్ ఒకవేళ మీకు కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు దాని గురించి డీటెయిల్ వీడియో కావాలన్నా కూడా నేను పోస్ట్ చేస్తాను. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటుంది అనమాట. ఓన్లీ లైటే 4,500 సంథింగ్ అలా పడుతుంది. సో ఒకవేళ మీకు లింక్స్ కావాలంటే ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇంకా ఫస్ట్ కొలాబ్ రీల్ తీయడానికి నేను ఫస్ట్ అవుట్ఫిట్ వేసేసుకున్నాను అనమాట. ఇది ఒక స్కిన్ కేర్ బ్రాండ్కి చేస్తున్నాను. సో నాకు ఓపెన్ హెయిర్ కన్నా కొంచెం ఇట్లా పోనీటైల్ వేసుకుంటేనే స్కిన్ అనేది మంచిగా హైలైట్ అవుతుంది అని అనిపించింది. ఇంకా నేనంతా రెడీ అయిపోయి లైటింగ్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కొన్ని క్లిప్స్ తీసుకుంటాను ఎలా వస్తుందా అని చెప్పేసి. నేను మోస్ట్లీ బ్యాక్ క్యామ్తోనే తీస్తాను, బట్ ఇది ఎందుకు అంత బ్యాక్ క్యామ్తో సెట్ అయినట్టు అనిపించట్లేదు. ఈ కొలాబ్ రీల్స్ అని మీరు ఎప్పుడో చూసేసి ఉంటారు, ఎందుకంటే నేను ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ క్యామ్తో చూసుకున్నాక నాకు ఇదే బెటర్ అని అనిపించింది. బట్ డెఫినెట్లీ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది అనమాట. ఇంకా నేను ప్రోడక్ట్ షాట్స్ తీసుకుంటున్నాను. నాకు ప్రోడక్ట్ షాట్స్ తీయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇవి కొలాబ్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ని మనం మంచిగా ప్రజెంట్ చేయాలి కదా. సో డెఫినెట్లీ ఆ ప్రోడక్ట్ టెక్స్చర్ కానీ, ఆ ప్రోడక్ట్ని చూపించడం కానీ అంతా చాలా మంచిగా చూపించాలి. అండ్ ఇక్కడ నేను షూట్ చేస్తున్నది గార్నియర్ స్కిన్ కేర్ బ్రాండ్కి అనమాట. వాళ్ళ దాంట్లో ఒక కొత్త రేంజ్ వచ్చింది. సో దానికే షూట్ చేస్తున్నాను. ఇంకా మొత్తం PDF ప్రకారం అన్ని షార్ట్స్ తీసుకున్నానా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ డన్ విత్ ద ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ వన్ చేయాలి. సో దానికోసం ఇంకొక అవుట్ఫిట్ చేంజ్ చేయాలి. సో నేను ఫస్ట్ చేసింది స్కిన్ కేర్ అనమాట. సో అందుకని లిటరలీ నో మేకప్. అండ్ ఇప్పుడు ఒక పర్ఫ్యూమ్ ఇది చేస్తున్నాను ఒక బ్రాండ్ నుంచి. సో లెట్స్ చేంజ్ ద అవుట్ఫిట్ అండ్ లెట్స్ డూ ద సెకండ్ కొలాబ్ షూట్. యాక్చువల్లీ ఈరోజు నేను లిక్విడ్ డైట్ అని చెప్పాను కదా, నాకైతే ఇప్పటికే ఫుల్ ఆకలి వేస్తుంది. సో యాక్చువల్లీ మైండ్ ఇంకా బాడీ రెండు పనిచేసినప్పుడు ఇంకా ఆకలి అవుతుంది అనమాట. బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను ఈరోజు అంతా లిక్విడ్ డైట్ మీద సర్వైవ్ అవ్వడానికి. ఒకవేళ అంతగా ఆకలి అయితే వాటర్ మెలన్ తీసుకుందామని ఉన్నాను. అదర్వైజ్ ఐ విల్ ట్రై మై బెస్ట్. సో చాలామంది బ్రాండ్ కొలాబ్స్ చేస్తుంటే దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. లైక్ మోస్ట్లీ స్కిన్ కేర్ బ్రాండ్స్ చేసినప్పుడు ఇప్పుడు ప్రమోట్ చేసినంత మాత్రాన అది బ్యాడ్ ప్రోడక్ట్ అయిపోదు. మనం ఎలా ప్రమోట్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది ఉంటారు, లైక్ అందరి గురించి మాట్లాడట్లేదు, వాళ్ళు ఫుల్ మేకప్ వేసేసుకొని దాని మీద స్కిన్ కేర్ ప్రోడక్ట్ అప్లై చేస్తారు. సో అది మీకు ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే వాళ్ళ ఆ ప్రోడక్ట్ వాడితే స్కిన్ అంత మంచిగా అయిపోతుందా అన్న వేలో ప్రమోట్ అవుతుంది. మేకప్ వేసుకొని మళ్ళీ పైన స్కిన్ కేర్ ప్రోడక్ట్ అప్లై చేస్తుంటే సో దట్స్ లైక్ మోస్ట్లీ లైక్ ఏ చీటింగ్ అనమాట. సో
సో దిస్ ఇస్ మై క్లియర్ స్కిన్. నేను దాని మీదే వీడియో చేశాను. సో ఇప్పుడు సెకండ్ దానికోసం రెడీ అవుతున్నాను అనమాట. ఇది ఒక పర్ఫ్యూమ్ బ్రాండ్ అనమాట. ముందుది స్కిన్ కేర్ కాబట్టి అసలు ఏం మేకప్ వేసుకోలేదు. ఇంకా అందుకే సెకండ్ దానికోసం రెడీ అవుతున్నాను. టింటెడ్ సన్ స్క్రీన్ ఇంకా ఒక లిప్స్టిక్ అప్లై చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే కొన్ని ప్రోడక్ట్ షాట్స్ తీసుకున్నాను అండ్ దీనికోసం కూడా నేను సెకండ్ అవుట్ఫిట్ చేంజ్ చేశాను. అండ్ ఇది కూడా మీరు నా వీడియోస్లో చూసేసి ఉంటారు. సో ఇది కూడా నేను ప్రమోట్ చేస్తున్నాను. బట్ అలా అని ఇది బ్యాడ్ ప్రోడక్ట్ ఏం కాదు కదా. ఎక్వలాజికా పర్ఫ్యూమ్ బాడీ మిస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొలాబ్ చేసి ప్రమోట్ చేసినవన్నీ బ్యాడ్ ప్రొడక్ట్స్ ఏం కాదు. మాకు మంచివి అని అనిపిస్తేనే మేము ప్రమోట్ చేస్తాము. ఇంకా అన్ని షార్ట్స్ మంచిగా వచ్చాయా లేదా అని చెక్ చేసేసుకున్నాను. సెకండ్ కొలాబ్ షూట్ అయితే అయిపోయింది. నాకు ఇప్పటికే ఫుల్ నీరసం వచ్చేస్తుంది. యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే ఇప్పుడు వరకు ఎనర్జెటిక్గానే ఉండేదాన్ని. బట్ 2 షూట్స్ అయిపోయేసరికి నేను టైర్డ్ అయిపోయినా. అండ్ ఇప్పుడు నేను కోకోనట్ వాటర్ తాగుదామని అనుకుంటున్నాను. సో సెకండ్ డ్రింక్ ఆఫ్ ద డే అనమాట. ఇంకా నాకు ఫుల్ నీరసం హెడేక్ వచ్చేసిందంటే డెఫినెట్లీ వాటర్ మెలన్ తింటాను. సో యాక్చువల్లీ నేను ఇలా చేయమని ఎవరికి రికమెండ్ చేయట్లేదు. బట్ నేను నా బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అంతే. మీరు ఎవరి ఇంట్లో ఇట్లా ట్రై చేయకండి. లైక్ ప్రాపర్గా ఫుడ్ తీసుకోండి, హెల్తీగా తినండి. సో ఇప్పుడు ఇంకొక థర్డ్ షూట్ అనమాట. సో దీనికోసం నేను మళ్ళీ నా ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఫేషియల్ కిట్. సో కొంచెం కాదు, ఇట్స్ ఫేషియల్ అనమాట. సంథింగ్ 5 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ ఏదో ఉంది. సో ఐ హ్యావ్ టు ప్లాన్ ఫర్ దట్. దానికంటే ముందు నాకు కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి సో ఐల్ హ్యావ్ సంథింగ్ లైక్ కోకోనట్ వాటర్ అయినా, బ్లాక్ కాఫీ అయినా. సో ఐ లిటరలీ నీడ్ సంథింగ్ నెక్స్ట్ ఇంకేమైనా పని చేయడానికి. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు చేంజ్ అవుట్ఫిట్ ఫర్ మై థర్డ్ షూట్ ఆల్సో. అండ్ టైం ఇప్పుడు 12 అవుతుంది. నేను 2 షూట్స్ మాత్రమే కంప్లీట్ చేశాను. నేను ప్లాన్ చేసుకుంది 5. సో ఇంత మాత్రం కంప్లీట్ చేయగలను చూద్దాము. ఇంకా నేను కోకోనట్ వాటర్ తాగాను. అసలు ఏమీ తినకుండా పని చేయడం చాలా కష్టం అని అర్థమైంది. నాకైతే ఫుల్ హెడేక్ ఇంకా నీరసం వచ్చేసింది అనమాట. అసలు ఏం చేయలేదని అనుకున్నా. అందుకని నేను ఇంకా దాని తర్వాత వాటర్ మెలన్ కూడా తినేసాను. అండ్ ఇది థర్డ్ కొలాబ్ షూట్ అనమాట. దానికోసం ఒక సింపుల్ టీ షర్ట్ వేసుకున్నాను. అదొక ఫేషియల్ వీడియో కాబట్టి. అండ్ దానికోసం నేనైతే ఫస్ట్ నా ఫేస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను గార్నియర్ మైసెలర్ వాటర్తో. అండ్ శాన్ఫేలో ఒక ప్రోడక్ట్ బాగా వైరల్ అయింది కదా, లైక్ ఫేక్ స్కామ్ చేస్తున్నారు అని చెప్పేసి. మేబీ ఆ ప్రోడక్ట్ అలా అవ్వచ్చు. బట్ నేను ట్రై చేసింది మాత్రం నాకు చాలా నచ్చింది అనమాట. లైక్ నాకు ఆ ఇన్స్టెంట్గా ఫేస్ బ్రైట్నింగ్ అనేది అయింది. సో అలా ఫంక్షన్స్కి అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అట్లా వీడియో చేశాను దాని మీద. అండ్ చాలా మంది పర్చేస్ చేసి బాగుంది అని కూడా చెప్పారు. ఇది నాకు చేయడానికి చాలా టైం పట్టింది. నేను చాలా తక్కువ గ్లిమ్స్ యాడ్ చేశాను. బట్ దీనికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇందులో 5 స్టెప్స్ ఉన్నాయి. సో ఇంకా నేను లాస్ట్లో ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఎడిటింగ్ అంతా చేసేసుకున్నాను. అంటే జస్ట్ క్లిప్స్ అన్ని ట్రిమ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత నేను ఇంకొకటి కూడా కంప్లీట్ చేసేసాను. అది తీయడానికి అవ్వలేదు. ఇంకా 4th కూడా కంప్లీట్ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి వెదర్ చాలా బాగుంది. చాలా మంచిగా గాలి వస్తుంది. సో ఈవినింగ్కి నాకు 4 కొలాబ్ షూట్స్ అయినాయి. ఇంకొకటి కూడా చేసేసే దాన్ని. బట్ అదేంటంటే మా బుడ్డోడితో చేయాలన్నమాట కొలాబ్ అన్నది. సో వాడి టైమింగ్స్కి తగ్గట్టు నేను ఉండాలి కాబట్టి నాకు ఆ రోజు వాడితో చేయడానికి కుదరలేదు. అండ్ ఫైనల్గా నేను అనుకున్నది అయింది, కానీ నేను అనుకున్న లిక్విడ్ డైట్ మాత్రం అవ్వలేదు. ఇంకా నాకు ఈవినింగ్ ఫుల్ ఆకలి వేసేసి ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి ఇంకా చపాతీ విత్ ఎగ్ ఫ్రై తిన్నాను. ఫాస్టింగ్ చేయొచ్చు కానీ మరి ఇంత దారుణంగా ఫాస్టింగ్ చేయకండి. లిక్విడ్సే తీసుకుంటాను, ఫ్రూట్స్ కూడా తినను అని చెప్పేసి నాలాగా ఇలాగ చపాతీ విత్ ఎగ్ ఫ్రైతో ఎండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా నేనైతే బ్రూనోని నైట్ వాకింగ్కి తీసుకెళ్ళి అట్లా నా డేని అయితే ఎండ్ చేశాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అండ్ మీరు ఇంకా ఇలాంటి వ్లాగ్స్ చూడాలని అనుకుంటున్నారా? టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. బాయ్.